హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి మనం గోధుమ పిండితో హల్వాని అయితే తయారు చేసుకుందాం. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ పెట్టిన విధంగా పాకం పట్టి గోధుమ పిండిని మనం పాలు తీయకుండానే హల్వా చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్, బెల్లంతో చేస్తున్నాం, షుగర్ వేయట్లేదు. సో చాలా హెల్దీ, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిది అనమాట. సో మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ప్రాసెస్ని ఎలా చేయాలో తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మన వీడియోని ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ని షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను. సో ముందుగా ఇలా జీడిపప్పుని అయితే కట్ చేసుకుంటున్నానండి. జీడిపప్పుని ఇలా 4 ముక్కల కింద లేదా 3 ముక్కల కింద కట్ చేసుకున్నట్టయితే మనకి హల్వాలోకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే జీడిపప్పుని కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి మధ్య మధ్యలో తగులుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట హల్వాలోకి. ఇప్పుడు ఇంకో పాన్లో నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో మనం ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పుని అయితే దోరగా వేయించుకోండి అనమాట. ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మనం గోధుమ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇలా మనం ఒక పెద్ద బౌల్లో వేసుకున్న తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటే ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకున్నట్టయితేనే మనకి హల్వాలో మధ్య మధ్యలో ఉండలు తగలకుండా చక్కగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జారుగా కలుపుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇలా పల్చగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం పాకం పట్టుకోవాలి హల్వా కోసం. దానికోసం మనం ముందుగా ఒక కడాయిని అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం అండ్ అలాగే 1 కప్పు వాటర్ వేసుకొని మనం బెల్లం కరిగే వరకు కరిగించుకోవాలన్నమాట. అలా కరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేస్తాము. ఎందుకంటే మనం బెల్లము చేసినప్పుడు మనకి గడ్డి పరకలు కానీ ఇసుక కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. అలా తగిలితే మనకి హల్వాలోకి తినడానికి బాగోదు అండ్ హైజీన్ కూడా కాదు. అందుకనే మనం ముందుగానే బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే మనకి ఆ ఇసుక కానీ గడ్డి రేణువులు కానీ ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. సో ఇప్పుడు అదే కడాయిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఎందుకంటే అందులో కూడా కొద్దిగా ఇసుక ఉంటుంది. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ముదురు ఉండ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలన్నమాట. అలా ఉండపాకం వస్తేనే మనకి హల్వా బాగా వస్తుంది. గట్టిగా అవుతుందేమో, హల్వా బాగోదేమో అని మాత్రం ఏముంటుందని సంశయించుకోండి. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ కప్లో వాటర్ వేసుకొని ఈ బెల్లం సిరప్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇది గట్టిగా ఫామ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఇంకో టెస్ట్ ఏంటంటే ఈ ఉండని మనం స్టవ్ కేసి కొట్టి చూసినట్టయితే టప్ మన సౌండ్ రావాలి. ఆ సౌండ్ వచ్చినట్టయితే మనకి పాకం రెడీ అయినట్టు. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. సో ఇప్పుడు పాకం రెడీ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పాలనైతే ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ అందులో వేసుకోండి. ఎందుకంటే పాకం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కలపకుండా మీరు ఒకసారి వేసేసి ఉంచేసినట్టయితే ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా కలుపుకుంటూ వేసుకున్నట్టయితే మీకు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు మనకి పూర్తిగా హల్వా రెడీ అయ్యే వరకు కూడా మీరు కలుపుతూనే ఉండాలి. అలా తిప్పుతూ ఉంటేనే హల్వా బాగుంటుంది. లేదంటే అడగంటేసి హల్వా అస్సలు బాగారదనమాట. మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనకి హల్వా ఈ మూకిటిని వదిలేసేవన్నమాట. ఈ కడాయిని వదిలేసి సపరేట్ అయ్యే వరకు కూడా మీరు కొద్దిగా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా నేను దాదాపుగా 5 to 6 టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వాడుకున్నాను అనమాట. జీడిపప్పు వేయించకుండా మిగిలిన నెయ్యి నేను 5 to 6 టేబుల్ స్పూన్స్ అంటే దాదాపుగా మీకు 200 నుంచి 250 గ్రామ్స్ వరకు నెయ్యి పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇప్పుడు కలుపుతుంటే మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూడండి మన హల్వా ఇలా నిదానంగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూసారు కదా, మనకి హల్వా అనేది సపరేట్ అయిపోయింది.
ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మీరు దీన్ని ఇలానే బాక్స్లో వేసైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఒక ట్రేలో గ్రీస్ చేసుకొని గీని తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకొని ముక్కల కింద కోసుకొని తినచ్చు. అది మీ చాయిస్. నాకు ఇలా ఉంటే చాలా నచ్చుతుంది. సో నేను ఇలానే ఉంచుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. సో చూసారు కదా మన వీడియో. మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ అయితే రివ్యూ ఇచ్చేస్తాను. స్వీట్ షాప్కి ఎలా వస్తున్నట్టుగానే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ఇలాంటి స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.